అంటే ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, రాష్ట్రంలో ఒక మాఫియా రాజ్యం నడుస్తూ ఉన్నది. ఎక్కడికక్కడ అందినంత దోచుకో, దోచిన కాడికి దాసుకో, ఆ స్కీమ్ నడుస్తూ ఉన్నది. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, మంత్రులే మాఫియా అయిపోయారు. ఆ మధ్యలో సినిమా వచ్చిండే దండుపాలెం అని. ఆ దండుపాలెం దొంగల ముఠాకు అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, దండుపాలెం బ్యాచ్ కు అధ్యక్షుడు ఆయనే. ఆయన కింద ఉండే మంత్రులంతా ఎవరికి దోచినంత వాడు దోసుకుంటున్నాడు. ఇది వాస్తవం, నేను చెప్పేది మీకు గనలబడుతున్నది. వట్టినాగులపల్లిలో మేమందరం కలిసిపోయినాం, అందరం ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసి ఒక సామాన్య కుటుంబానికి సంబంధించిన భూములు, వాళ్ళు ఎప్పుడో 50-60 ఏళ్ళకేళ్ళు పెట్టుకున్న భూములు ఇలా భూముల ధరలు పెరిగినాయని రెవెన్యూ మంత్రి కొడుకు పోయి గూండగాళ్ళని వేసుకొని 70 మందిని పోయి వాళ్ళందరినీ ఆడికెళ్ళి తరిమేసే ప్రయత్నం చేసినాడు. ఒక నిజాయితీ గల పోలీస్ अधिकारी हबीबुल्ला खान, एक ईमानदार पुलिस ऑफिसर, उनको नहीं मालूम था कि मंत्री का और चीफ मिनिस्टर का नजर पड़ गया उनके जमीन पे। उन्होंने जाके शिकायत करे तो उन्होंने FIR कर दिए। हबीबुल्ला खान साहब इंस्पेक्टर थे, उन्होंने अगले ही दिन उनको ट्रांसफर कर दिए. ఏంది పరిస్థితి అంటే నిజాయితీగా పనిచేసే అధికారులకు స్థానం లేదు. మొన్న మీ శంషాబాద్ MRO కార్యాలయం మీద ACB రైడ్ అయింది. ఏమైంది? ACB రైడ్ అయితే 180 ఎకరాలు శంషాబాద్ MRO కార్యాలయంలో 180 ఎకరాల సీలింగ్ భూమి ప్రభుత్వానికి చెప్పకుండా కాంగ్రెస్ ముఖ్యమంత్రి కనుసన్నల్లో డైరెక్ట్ గా 180 ఎకరాల సీలింగ్ భూమిని ప్రైవేట్ వాళ్ళకి రాసిచ్చినారు. ఏం జరిగింది దానివల్ల? हमारे बड़े भाई हंस रहे वहां बैठ के, मालूम है, आपको भी मालूम है, हमारे को भी मालूम है कौन था इसके पीछे, कौन कौन लीडर है, कैसे कैसे लीडर है, कैसे कैसे कब्जा कर रहे, कैसे दलाली कर रहे, कैसे आवाम की आज जायदाद को लूट रहे, मेरे से बेहतर आप जानते हैं. నేను మీకు ఒకటే విజ్ఞప్తి చేసేది, ఇవాళ ఈ 420 పాలనలో తెలంగాణ నలిగిపోతున్నది.